والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే పదవులు, హోదాలు, బాధ్యతలు. ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే మనం నివసిస్తున్నటువంటి మన ఈ సమాజంలో, మన ఈ సంఘంలో పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, వారు చిన్నవారైనా పెద్దవారైనా, విద్యావంతులైనా విద్య లేనివారైనా, స్త్రీలైనా పురుషులైనా, ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆలోచనల్ని మరియు వారి యొక్క భావాలని ప్రకటించేటటువంటి స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తమ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని, భావాలని బయట ప్రకటించవచ్చు. అలాంటి స్వేచ్ఛ ఇక్కడ అందరికీ ఉంది. మరి ఎప్పుడైతే మనకు ఆ స్వేచ్ఛ దొరికిందో దానిని మనము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నామనుకోండి, రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వారిని విమర్శించేవారిగా తయారవుతారు. ఆయన ఆ పని అలా చేయకుండా ఉండాల్సింది, నేనైతే ఆ పని అలా చేసేవాడిని కాదు, ఈయన ఈ పని ఇలా చేయకుండా ఉండాల్సింది,
ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుత కాలంలో అతి ఎక్కువగా జరుగుతున్నటువంటిది ఏమిటి అంటే అది విమర్శ. అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాము, మనము ఏ స్థాయి వరకు ఆలోచించగలము, మన యొక్క జ్ఞానం ఎంత ఉంది, మనము ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ఒక్కసారి ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? ఒకవేళ ఆ బాధ్యత నాకు ఇవ్వబడితే నేను దానిని సక్రమంగా నిర్వహించగలనా అనే పరిశీలన ఎవ్వరూ చేయటం లేదు. ప్రతి ఒక్కరూ వేరే వారిని విమర్శిస్తూనే ఉన్నారు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహలిహా. ఎవరి అమానతులు వారికి అప్పజెప్పండి, ఎవరి అమానతులు వారికి అప్పజెప్పండి. ఆ తర్వాత వైజా హకంతుం బైనన్ నాసి, ఒకవేళ మీకు న్యాయ నిర్ణేతగా ఎంచుకుంటే మీరు న్యాయంగానే తీర్పు చేయండి. అల్లాహ్ ఎంత చక్కగా మీకు వివరిస్తున్నాడో జాగ్రత్తగా చూడండి. అల్లాహ్ ప్రతిదీ చూసేవాడు, అన్నీ వినేవాడు. ఈ ఆయత యొక్క పూర్తి అర్థాన్ని పరిశీలన చేస్తే ఎవరి అమానతులు వారికి అప్పజెప్పండి, ఒకవేళ మిమ్మల్ని న్యాయ నిర్ణేతగా ఎంచుకుంటే న్యాయంగానే తీర్పు చేయండి. అల్లాహ్ చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడో. అల్లాహ్ అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడు. ఇన్నల్లాహ కానా సమీయం బసీరా. అల్లాహు అక్బర్. ఈ వాక్యం యొక్క షానే నుజుల్ అంటే అవతరించినటువంటి సందర్భం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ముఫస్సిర్ అంటే తఫ్సీర్ రాసేవారు, వివరణ రాసేవారు తెలియజేస్తున్నారు. ఈ ఆయత్ ఎప్పుడు అవతరింపజేయబడింది అంటే ఫతే మక్కా విజయం తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా యొక్క తాళం చెవులు తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి? ఉస్మాన్ బిన్ తల్హా రజియల్లాహు అన్హు వారి దగ్గర నుంచి. అప్పుడు ఈ వాక్యం అవతరింపజేయబడింది. కాబా యొక్క తాళం చెవులు మక్కా విజయానికంటే ముందు కూడా ఉస్మాన్ బిన్ తల్హా రజియల్లాహు అన్హు వారి దగ్గరే ఉండేవి. అది పూర్వం నుంచి కూడా వారి యొక్క తెగవారు, వారి యొక్క వంశస్థుల దగ్గరే కాబా యొక్క తాళం చెవులు ఉండేవి. అల్లాహ్ దైవ ప్రవక్త వారికి తాకీదు చేస్తున్నారు. ఓ ప్రవక్త, మీరు ఏవైతే కాబా తాళం చెవులు తీసుకున్నారో మీ పని అయిపోయిన తర్వాత ఆ అమానతును మళ్ళీ తిరిగి ఉస్మాన్ బిన్ తల్హా రజియల్లాహు అన్హు వారికి అప్పజెప్పండి. అల్లాహు అక్బర్. అంతకు ముందు కూడా వారి దగ్గరే, వారి వంశస్థుల దగ్గరే ఉండేవి. ఆ తరువాత కూడా మక్కా విజయం తర్వాత కూడా వారి వద్దకే అప్పజెప్పండి. ఈ వాక్యంలో మనకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే కాబా యొక్క తాళం చెవులు ఎవరి దగ్గరైనా ఉండడము అనేది అది ఒక బాధ్యత, అది ఒక పదవి, అది ఒక హోదా. మరి అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? ఎవరు ఏ పదవికి అర్హులో, ఎవరు ఏ అమానత్కి బాధ్యతాదారులో అవి వారికి అప్పజెప్పండి అని సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తాకీదు చేస్తున్నాడు. అల్లాహు అక్బర్. అందుకే ఈ పదవుల గురించి, హోదాల గురించి, బాధ్యతల గురించి ఖురాన్ మరియు సహీ హదీసులో ఏ విషయాలు ఉన్నాయి అంటే ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మనం సమాజంలో ఏ పదవి కానీ, ఏ హోదా కానీ, ఏ బాధ్యత కానీ ఎందుకు తీసుకుంటాము? చాలామంది సమాజంలో తీసుకుంటూ ఉంటారు. మస్జిద్ యొక్క బాధ్యత తీసుకుంటూ ఉంటారు, మదర్సా యొక్క బాధ్యత తీసుకుంటూ ఉంటారు, జమాత్ మరియు జమియత్ యొక్క బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంస్థకి మెంబర్ గానో, ప్రెసిడెంట్ గానో, సెక్రటరీ గానో, క్యాషియర్ గానో ఉంటూ ఉంటారు, కావాలని ఎగబడుతూ ఉంటారు. తీసుకునే ముందు ఈ పదవి యొక్క బాధ్యతలు ఏమిటి, నేను ఆ పదవికి అంత సమయాన్ని కేటాయించగలనా, ఆ పదవిని నిర్వర్తించేటటువంటి నైపుణ్యము నా దగ్గర ఉన్నదా, దానికి నేను అర్హుడినా అని ఎప్పుడైనా ఎవరైనా పరిశీలన చేశారా? మనం ఒక మస్జిద్ యొక్క బాధ్యత తీసుకున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క బాధ్యత మీదే. వారికి మీరు సందేశం అందజేస్తున్నారా లేదా, వారి యొక్క మంచి విషయాల్ని ప్రోత్సహిస్తున్నారా లేదా, చెడు విషయాల్ని ఆపుతున్నారా లేదా? ఎవరైనా ఒక జిల్లాకో, రాష్ట్రానికో జమాత్ మరియు జమియత్ యొక్క బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే ఉన్నటువంటి వారందరి బాధ్యత వారిదే.
కేవలం బాధ్యత తీసేసుకున్నాము, పేరు పక్కన ప్రెసిడెంట్ గారు అని, క్యాషియర్ గారు అని, సెక్రటరీ గారు అని వేయించేసుకున్నాము. సమాజంలో కేవలము గౌరవం కోసము, మర్యాద కోసం మాత్రమే బాధ్యత తీసుకుంటే అల్లాహు అక్బర్, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. బుఖారీ యొక్క హదీస్, మీరు పదవుల కోసం వెంపర్లాడతారు, పదవుల వెంట పడుతూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ పదవుల కోసమైతే మీరు వెంట పడుతున్నారో, వెంపర్లాడుతున్నారో, ఆ పదవులు తీర్పు దినం రోజు మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురి చేస్తాయి. అల్లాహు అక్బర్. మనము ఏ పదవులు, హోదాలు కావాలనుకుంటున్నామో అవి తీర్పు దినం రోజు మనల్ని పశ్చాత్తాపానికి గురి చేస్తాయి, విచారాన్ని కలిగిస్తాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీ ముస్లిం యొక్క హదీస్లో కూడా తెలియజేశారు, ఇన్నహా అమానా వ ఇన్నహా యౌమల్ ఖియామా. పదవి అనేది, లేకపోతే హోదా అనేది ఒక బాధ్యత. ఖియామత్ రోజు అది మిమ్మల్ని తలదించుకునేలా చేస్తుంది. ఇన్నహా ఖిజ్యుం వ నదామా. మీరు ఎంతలా తలదించుకుంటారంటే, నేను అనవసరంగా ఈ పదవిని తీసుకున్నాను, అనవసరంగా ఈ బాధ్యతని నా భుజాల మీద వేసుకున్నాను అని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. మనము పదవులు తీసుకోవడము, బాధ్యత తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం ఎంత మాత్రము కాదు సోదరులారా. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీస్లో తెలియజేశారు, లికుల్లి గాదిరిన్ లివాఉన్ యౌమల్ ఖియామా. ఎవరైతే బాధ్యతాదారులు ఉంటారో, ఎవరైతే పదవులు, హోదాలను స్వీకరిస్తారో, వారు వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే తీర్పు దినం రోజు అల్లా ఏం చేస్తాడో తెలుసా? వారి వీపు వెనక ఒక జెండాను నాటేస్తాడు, ఒక పతాకాన్ని పెడతాడు. వారు తీర్పు దినంలో ఆ ప్రళయం రోజు ఉన్నటువంటి జనాలందరికీ, ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కనబడుతుంటుంది, ఈ వ్యక్తి ఫలానా దేశానికి రాజు, ఈ వ్యక్తి ఫలానా జమియత్ యొక్క బాధ్యతాదారుడు, ఈ వ్యక్తి ఫలానా మస్జిద్ యొక్క ఫలానా పదవిలో ఉన్నాడు, కానీ పదవిని సక్రమంగా నిర్వహించలేదు, అమానత్లో ఖియానత్ చేశాడు అని తీర్పు దినం రోజు అందరి ముందు తెలిసిపోతుంది. సోదరులారా, అల్లాహు అక్బర్. మనం ఏదైనా బాధ్యత తీసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి, సహనం ఉండాలి, శక్తి సామర్థ్యాలు ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా మెతక వైఖరి ఉండాలి. ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా దానిని తట్టుకునేటటువంటి జ్ఞానం ఉండాలి. ఒకవేళ మీ మీద అపనిందలు వస్తే ఆ అపనిందల్ని కూడా తట్టుకునేటటువంటి శక్తి ఉండాలి, సహనము, స్థైర్యము ఉండాలి. సోదరులారా, బాధ్యత తీసుకోవడం అంటే ఆషామాషిగా రోడ్డు మీద వెళ్ళే ప్రతి వారికి పిలిచి బాధ్యత ఇవ్వడం ఎంత మాత్రము కాదు. ముందు వారు ఆ బాధ్యతకి అర్హులా కాదా, వారి దగ్గర ఆ జ్ఞానం ఉందా లేదా అనేది పరిశీలన చేయాలి. జాగ్రత్తగా వినండి. సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తలందరినీ కూడా ప్రవక్త పదవి ఇచ్చే ముందు మేకల కాపరిగా చేసి పెట్టాడు. అల్లాహు అక్బర్. మేకలను కాయడం అంటే చిన్న విషయము కాదు, చాలా కష్టమైన పని. మేకలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని సహనంగా ఆపి ఉంచాలి, మేకలను కాయాలి. కోపం ఎక్కువ ఉన్న ఏ వ్యక్తి కూడా మేకలను కాయలేడు, మేకల కాపరి అవలేడు. దైవ ప్రవక్తలందరినీ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ మేకల కాపరిగా ఎందుకు చేశాడు అంటే, భవిష్యత్తులో వారు ప్రజలందరినీ కూడా ఒక దారిలో తీసుకువెళ్ళాలి. వారిలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, కోపమున్నవారు ఉంటారు, సహనం ఉన్నవారు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళడం అంటే అల్లాహు అక్బర్, అది చాలా పెద్ద బరువు బాధ్యతతో కూడుకున్నది. మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా? పదవి తీసుకునే ముందు, ఏ పదవైనా తీసుకోండి, మీరు జమాత్ యొక్క పదవి తీసుకుంటున్నారా, మస్జిద్ యొక్క పదవి తీసుకుంటున్నారా, లేదా ఒక మదర్సా యొక్క పదవి తీసుకుంటున్నారా, లేదైనా ఏదో సంస్థలో పదవి తీసుకుంటున్నారా, ఈ పదవి యొక్క విధులు ఏమిటి అనేది పరిశీలన చేశామా? చేయలేదు. తీసుకునేటప్పుడు చేయలేదు. తీసుకున్న తర్వాత అయినా నేను ఫలానా పదవిలో ఉన్నాను, వీటి యొక్క విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి అనేది పరిశీలన చేశామా? చేయలేదు. సోదరులారా, మనం అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాం. అసలు పరిశీలనే చేయటం లేదు ఎవరి దగ్గర ఏ నైపుణ్యం ఉంది అని.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే వారి శిష్యులందరినీ సహాబాల్ని పరిశీలన చేసేవారు. ఎవరి దగ్గర అయితే ఆ నైపుణ్యం ఉందో, నాయకత్వము, పదవులని, బాధ్యతల్ని నిర్వహించేగల నైపుణ్యం ఎవరి వద్ద ఉందో వారిని ప్రోత్సహించేవారు. ఎవరి దగ్గర అయితే ఆ నైపుణ్యం లేదో వారిని ఆపివేసేవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు అబూజర్ గిఫారీ రజియల్లాహు అన్హు వారి గురించి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యా అబాజర్ ఇన్ని అరాక జైఫన్ ఫలా తతవల్లా అలస్నైన్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూజర్ గిఫారీ రజియల్లాహు వారికి తెలియజేస్తున్నారు, యా అబాజర్, ఓ అబూజర్ జాగ్రత్తగా విను, ఇన్ని అరాక జైఫన్, నేను నిన్ను బలహీనుడిగా చూస్తున్నాను. ఏ విషయంలో? శారీరకంగా కాదు, మానసికంగా. కాబట్టి ఎప్పుడైనా జీవితంలో ఏ ఇద్దరి మీదనైనా నిన్ను నాయకునిగా చేస్తే నాయకత్వ బాధ్యతలు తీసుకోవద్దు. అల్లాహు అక్బర్. ఇద్దరి మీద, ఒక సంఘం మీద, మస్జిద్ మీద, మదర్సా మీద కాదు, కేవలం ఇద్దరి మీద నాయకత్వపు బాధ్యతలు ఇస్తే, అమీర్గా చేస్తే తీసుకోవద్దు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూజర్ గిఫారీ రజియల్లాహు అన్హు వారికి తాకీదు చేస్తున్నారు. సోదరులారా, ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఎప్పుడు మనం పరిశీలన చేయలేదు. అదే ఒకవేళ నాయకత్వపు లక్షణాలు ఉంటే, అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారి దగ్గర నాయకత్వపు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రవక్త వారి సమక్షంలోనే ప్రవక్త వారు ఏం చేశారు? అబూబకర్ సిద్దీక్ వారిని ఇమామత్ కోసం పంపించారు. దాని ద్వారా ఒక సూచన ఇచ్చారు. ఏమిటా సూచన? నా తరువాత ఖలీఫాగా అబూబకర్ వారు అని ప్రజలందరికీ ఒక సూచన జారీ చేశారు. అల్లాహ్ అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామో మనం ఈ విషయాలని? మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో, అమీర్గానో, సెక్రటరీగానో, లేకపోతే క్యాషియర్గానో, మన నాయకునిగా అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయా లేవా? ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? పరిశీలనే చేయటం లేదు. మనము అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది ప్రళయ సూచనలో ఒక సూచన. ప్రళయానికి ముందు ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే బాధ్యతను సక్రమంగా నిర్వహించని వారు ఉంటారో, అమానత్లో ఖియానత్ చేసేవారు ఉంటారో, అజ్ఞానులు ఎలా ఉంటారో, దౌర్జన్యపరులై ఉంటారో, వారిని తమ నాయకులుగా చేసుకుంటారు ప్రజలు. ఇప్పుడు ఒకసారి పరిశీలన చేయండి. మన నాయకులు బయట కానీ లోపల కానీ ఎలాంటి వారు ఉన్నారు? నిజంగా వారు వారి యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం, షరియత్లో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా పదవులను అడిగే వారికి ఇవ్వద్దు. షరియత్లో ఎవరికి కూడా పదవులు ఎవరైతే అడుగుతారో, నన్ను ప్రెసిడెంట్గా చేయండి, నన్ను క్యాషియర్గా చేయండి, నన్ను సెక్రటరీగా చేయండి అని ఎవరైతే అడుగుతారో వారికి పదవులనే ఇవ్వద్దు అంటున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు వారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి, దైవప్రవక్త, మీరు మమ్మల్ని ఇస్లామీయ రాజ్యంలో ఏ ప్రదేశానికైనా గవర్నర్లుగా చేయండి, మాకు ఒక పదవి ఇవ్వండి అని అడగడం జరిగింది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖ కవళికలు మారిపోయాయి. దైవప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే పదవులు అడుగుతారో వారికి పదవులు ఇవ్వడము అనేది మా సాంప్రదాయం కాదు. అల్లాహు అక్బర్. బుఖారీ మరియు ముస్లిం రెండిట్లోనూ ఉంది ఈ హదీస్. ఎవరైతే పదవులు అడుగుతారో, మాకు పదవులు ఇవ్వండి, నాకు ఫలానా పదవి ఇవ్వండి అని, వారికి పదవులు ఇవ్వబడవు అంటున్నారు. అల్లాహు అక్బర్. కానీ మన సమాజంలో ఏమైపోయింది? ప్రతి ఒక్కరూ కూడా నాకు ఫలానా పదవి ఇవ్వండి, నాకు ఫలానా పదవి ఇవ్వండి, ప్రతి ఒక్కరూ అడిగి మరీ తీసేసుకుంటున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, యా అబ్దుర్ రెహమాన్ బిన్ సమురా, ఓ అబ్దుర్ రెహమాన్, లా తస్అలిల్ ఇమారా, ఎప్పుడు కూడా పదవులు అనేవి అడిగి తీసుకో మాకు. లా తస్అలిల్ ఇమారా, ఎప్పుడు కూడా పదవులను అడగవద్దు. ఎందుకని? ఒకవేళ పదవి నీ దగ్గరికి వచ్చింది, నీవు అడగలేదు, ఆశించలేదు, పదవి నీ దగ్గరికి వస్తే ఒకవేళ నీలో ఆ శక్తి సామర్థ్యము ఉంటే పదవిని స్వీకరించు. ఒకవేళ నీవు దానికి అర్హుడు కాదు అని తెలిస్తే పదవిని సున్నితంగా తిరస్కరించు. అలా కాకుండా పదవి అడిగి తీసుకున్నావు అనుకో, అల్లా యొక్క సహాయం నీతో ఉండదు. అల్లా ఏం చేస్తాడు? నిన్ను ఆ పదవికి అప్పచెప్పేసి వదిలేస్తాడు. అల్లా సహాయం ఉండదు, ప్రజల యొక్క సహకారం కూడా ఉండదు.
కానీ అడగకుండా పదవి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పదవిని తీసుకుంటే అప్పుడు అల్లా యొక్క సహాయం ఉంటుంది, ప్రజల యొక్క సహకారం కూడా ఉంటుంది. అల్లాహు అక్బర్. మనకు అల్లా యొక్క సహాయము కావాలి, ప్రజల యొక్క సహకారము కావాలి అంటే మనము అడగకుండా ఉండాలి. ఒకవేళ పదవి వచ్చిన తర్వాత కూడా పరిశీలన చేయాలి, స్వీయ పరిశీలన చేయాలి, నాలో ఆ నైపుణ్యం ఉందా లేదా అని. పదవి వచ్చింది కదా అని తీసేసుకోవడం కాదు. ఇది షరియత్లో నిక్కచ్చిగా చెప్పబడినటువంటి విషయం. కానీ అప్పుడప్పుడు పదవులని అడిగి తీసుకునేటటువంటి అనుమతి కూడా ఉంది. ఎలా? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ఖురాన్ గ్రంథంలో యూసుఫ్ అలైహిస్సలాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యూసుఫ్ అలైహిస్సలాం ఎప్పుడైతే మిస్ర్ యొక్క రాజు దగ్గర ఉంటారో ఆ రాజుగారిని అడుగుతారు, రాజా నన్ను మీ రాజ్యానికి ఫైనాన్స్ మినిస్టర్గా లేకపోతే హోమ్ మినిస్టర్గా చేయండి, ఆ బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వహిస్తాను అని అంటారు. అల్లాహు అక్బర్. అడిగారు యూసుఫ్ అలైహిస్సలాం, నాకు ఫలానా బాధ్యత ఇవ్వండి అని. ఎప్పుడైతే మనము ఆ బాధ్యత తీసుకోపోతే ఆ బాధ్యతలో అజ్ఞానులు, దౌర్జన్యపరులు, అమానత్లో ఖియానత్ చేసేవారు, సక్రమంగా నిర్వహించని వారు వచ్చేస్తారు అన్న భయం మనకు ఉండి ఉమ్మత్కి, ప్రజలకి నష్టం చేకూరిద్దేమోనన్న ఆలోచన ఉండి కేవలము ప్రజలకు సేవ చేయడం కొరకు, అల్లాను ప్రసన్నత చేయడం కొరకు మాత్రమే మనము ఆ పదవిని అడగడము తీసుకోవడం కూడా ఉంది. అల్లాహు అక్బర్. ఎక్కడ కూడా మన మనసులో పదవి తీసుకునే ముందు కానీ, తీసుకున్న తర్వాత కానీ, పదవి వదిలేసే అప్పుడు కానీ ఎప్పుడు కూడా సంకల్పం అనేది కలుషితం కాకూడదు. అల్లాహు అక్బర్. ఒక్కసారి పరిశీలన చేయండి. మనమందరము కూడా ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పదవిలో ఉన్నవారము. ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నారు, లేకపోతే కనీసము తమ ఇంటి యొక్క బాధ్యతైన వారి యొక్క భుజాల మీద ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి యజమాని. మరి మనము మన ఇంటి యజమానులమయ్యి మన ఇంట్లో ఉన్నటువంటి వారందరి హక్కుల్ని నిర్వహిస్తున్నామా? వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తున్నామా? ఒకవేళ అలా లేదంటే దాని గురించి కూడా తీర్పు దినం రోజు అల్లా ప్రశ్నిస్తాడు. బయట ఉన్నటువంటి బాధ్యతలు అవి వేరు, మనం ఇంట్లో ఉన్నాము అంటే ఆ బాధ్యత కూడా మన భుజస్కంధాల పైన ఉంది. అల్లాహు అక్బర్. అంటే దాని గురించి కూడా తీర్పు దినం రోజు అల్లా ప్రశ్నిస్తాడు. బయట ఉన్నటువంటి బాధ్యతలు అవి వేరు, మనం ఇంట్లో ఉన్నాము అంటే ఆ బాధ్యత కూడా మన భుజస్కంధాల పైన ఉంది. అల్లాహు అక్బర్. మన సహాబాలు కానీ, సహాబాల తర్వాత తాబైన్లు కానీ, సలఫ్ ఎవరైతే ఉన్నారో వారు భయపడిపోయేవారు. పదవి అనగానే అది గౌరవం కోసమో మర్యాద కోసమో మన పేరు పక్కన ఒక బిరుదులాగా ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా అమీర్ గారు అమీర్ గారు అని పిలుస్తారని పదవులు తీసుకునేవారు కాదు, భయపడిపోయేవారు. ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు వారు, ఆయన ప్రవక్త తర్వాత ప్రవక్తలు ఎవరూ రారు, ఒకవేళ వస్తే ఉమర్ అని తెలియజేశారు దైవప్రవక్త వారు. అలాంటి ఆయన మన రెండో ఖలీఫాగా ఏ విధంగా నాయకత్వపు ఖలీఫా యొక్క బాధ్యతలు నిర్వహించారు. అల్లాహు అక్బర్. 1400 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మనమందరం ఆయన గురించి చెప్పుకుంటాము. ముస్లింలే కాదు, ముస్లిమేతరులు కూడా ఆయనకు ఉదాహరణ ఇస్తుంటారు. ఒకవేళ పాలన చేయాలనుకుంటే ఉమర్ లాంటి పాలన చేయాలి. అల్లాహు అక్బర్. అలాంటి పాలన, అలాంటి ఉమర్ రజల్లాహు అన్హు వారు చివరి క్షణాల్లో ఉన్నారు. ఒక వ్యక్తి ఆయన్ని దాడి చేశారు, ఆయన వ్యాధిగ్రస్తులు అయిపోయారు, ఇక చనిపోవడానికి దగ్గరలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ వస్తున్నారు, వచ్చి ఉమర్ మీరు భయపడమాకండి, మీరు చాలా మంచిగా న్యాయం చేశారు, మీ యొక్క నాయకత్వపు బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించారు, మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు అని ఉమర్ వారికి తెలియజేస్తున్నారు. ఉమర్ వారు ఏమంటున్నారు తెలుసా? తీర్పు దినం రోజు అల్లా నేను ఏదైతే నాయకత్వం చేశానో, నాయకత్వ బాధ్యతలు తీసుకున్నానో దీనికి సంబంధించి పుణ్యము లేదు పాపము లేదు అని అల్లా అంటే అల్హమ్దులిల్లా నేను చాలా సంతోషిస్తాను. అంత భయపడిపోయేవారు. అందరికీ తెలిసిన విషయము ఆయన నాయకత్వ బాధ్యత సక్రమంగా నిర్వహించారు అని. అసలు దానికి సంబంధించి ఎలాంటి విచారణ జరగకుండా ఉంటే చాలు. అల్లాహు అక్బర్. అంత భయపడిపోయేవారు. పదవి అంటే కేవలము గౌరవ మర్యాదల కోసం కాదు, ఒక బాధ్యతగా తీసుకునేవారు. అల్లాహు అక్బర్. మనము తాబేల్ని పరిశీలన చేశామనుకోండి, సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ అని ఒక రాజు,
నలుగురు ఖలీఫాల తర్వాత సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ అనే ఒక వ్యక్తి ఖలీఫాగా ఉన్నారు. సర్వసాధారణంగా ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క కుమారుడు మళ్ళీ ఖలీఫా అవుతాడు, లేదా ఆ వ్యక్తి యొక్క తమ్ముడు, కుమారుడు చిన్నగా ఉంటే తమ్ముడు ఖలీఫా అయిపోతాడు. అలాగే సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ చివరి దశలో ఉన్నారు. ఆయన యొక్క తమ్ముడు ఉన్నాడు, ఎవరు, హిషాం బిన్ అబ్దుల్ మలిక్. ఆయన అనుకుంటున్నాడు మా అన్నయ్య తర్వాత నేనే ఖలీఫా అవుతాను అని. అప్పుడు సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఏ పని చేయాలన్నా ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, ఎవరు, రజా బిన్ హైబా అని ఒక ఆలిం ఉన్నారు. రజా బిన్ హైబా రహిమహుల్లా వారు ఉన్నారు. ఆయన్ని సంప్రదించేవారు. ఒకరోజు రజా బిన్ హైబా ఏమన్నారంటే, సులైమాన్ మీరు ఒక్క పని చేయండి, ఇన్షాల్లా ఈ పని చేయడం వల్ల మీకు పరలోకంలో చాలా మేలు కలుగుతుంది. ఏమిటా పని చెప్పండి అనగానే, మీ తదనంతరం మీరు చనిపోయిన తర్వాత హిషాం బిన్ అబ్దుల్ మలిక్ని కాకుండా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారిని నాయకునిగా ఖలీఫాగా చేయండి అన్నారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే ఆయన మాట అన్నారో వెంటనే సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్కి ఆలోచన వచ్చేసింది. ఆయన ఏం చేశారు, అందరినీ పిలిపించారు, ఒక వీలునామా రాయించారు. నా తదనంతరం ఈ వీలునామాలో ఎవరి పేరైతే ఉందో వారే ఈ రాజ్యానికి ఖలీఫా, నాయకుడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ వారు చనిపోయారు. అందరూ కూడా మస్జిద్లో జమ అయ్యారు. హిషాం బిన్ అబ్దుల్ మలిక్ ఏమనుకుంటారు, మా అన్నయ్య నా పేరే రాసుంటాడు, నేనే ఖలీఫా అవుతాను కదా అనే ఆలోచనలో ఉన్నారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఆ వీలునామా పత్రాన్ని తీసి చూశారు. అందులో హిషాం బిన్ అబ్దుల్ మలిక్ పేరు కాకుండా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ పేరుంది. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే దాన్ని చదివేవారు మన తర్వాతి ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ అని చదివారో వెంటనే ఆ మస్జిద్ యొక్క రెండు మూలల నుండి ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అన్న శబ్దాలు వినబడినాయి. రెండు మూలల నుండి. ఒక మూలం నుంచి ఎవరు, హిషాం బిన్ అబ్దుల్ మలిక్ చదువుతున్నారు, నేను పదవిని ఆశించాను, నాకు గౌరవ మర్యాద దొరికిద్ది, నేనే ఖలీఫా అని అనుకున్నాను, కానీ నాకు ఆ పదవి దొరకలేదు అని నిరాశలో ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ చదివారు. మరొక పక్క ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చదివారు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని. ఎందుకని, అల్లా నా మీద ఇంత బాధ్యత వేశాడు, ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించగలనా లేదా. ఇద్దరు ఇన్నా లిల్లా చదివారు. ఇద్దరి ఇన్నా లిల్లా చదవడంలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒక వ్యక్తి నిరాశతో చదివాడు, ఒక వ్యక్తి బాధ్యతని గుర్తు చేసుకుని మరీ చదివాడు. అల్లాహు అక్బర్. రాసేటటువంటి చరిత్రకారులు రాస్తున్నారు, నలుగురు ఖలీఫాల తరువాత మళ్ళీ ఆ ఖలీఫాల యొక్క కాలం గుర్తుకు రావాలి అంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ యొక్క కాలము ఆయన్ని 5వ ఖలీఫాగా తెలియజేస్తారు. ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో అల్లాహు అక్బర్. అంత మంచిగా పరిపాలన చేశారు. అడగకుండా మన దగ్గరకు పదవి రావడము, అల్లా యొక్క సహాయము, ప్రజల యొక్క సహకారం ఉండడము, వచ్చేటటువంటి ప్రతి ఫిత్నా ఉపద్రవాల నుండి ప్రజలను కాపాడడము చాలా ముఖ్యమైన పని సోదరులారో. అల్లాహు అక్బర్. ఒకవేళ ఎవరైనా ఈ పదవుల్ని సక్రమంగా నిర్వహించారనుకోండి, అల్లాహు అక్బర్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బషారత్ వినిపించారు, ఒక శుభవార్త వినిపించారు. అల్ ముక్సితూనా ఇందల్లాహ అలా మనాబిర మినన్నూర్. ఎవరైతే పదవుల్ని తీసుకొని సక్రమంగా నిర్వహిస్తారో వారు తీర్పు దినం రోజు ఎలా ఉంటారు తెలుసా, నూర్ యొక్క మెంబర్లపై ఉంటారు, ప్రకాశవంతమైన ఆసనాలపై ఆసీనులై ఉంటారు. అల్లాహు అక్బర్. చూడండి, ఎవరైనా బాధ్యత తీసుకొని సక్రమంగా నిర్వహిస్తే తీర్పు దినం రోజు అందరికీ తెలుస్తుంది, ప్రకాశవంతమైన ఆసనాలలో కూర్చొని ఉంటారు. చూడగానే తెలిసిపోతుంది ఈ వ్యక్తి నాయకుడు, ఈ వ్యక్తి బాధ్యతను తీసుకొని సక్రమంగా నిర్వహించినటువంటి వ్యక్తి అని. అల్లాహు అక్బర్. అలాగే తీర్పు దినం రోజు ప్రజలందరూ కూడా మండుటెండలో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మోకాలు దాకా కొంతమంది, నడుముల దాకా కొంతమంది, భుజాల దాకా కొంతమంది తమ యొక్క చెమటలో మునిగిపోయి ఉంటారు. ఎక్కడా కూడా నీడ అనేది ఉండదు, కేవలము అర్ష్ నీడ యొక్క మాత్రమే ఉంటుంది. అర్ష్ యొక్క నీడ ఒక్కటే ఉంటుంది. ఆ అర్ష్ నీడలో 7 అదృష్టవంతులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఇమామున్ ఆదిల్, అంటే న్యాయంగా వ్యవహరించినటువంటి పాలకుడు. అల్లాహు అక్బర్.
ఇమామున్ ఆదిల్ ఎవరైతే ఉంటారో, న్యాయంగా చేసినటువంటి నాయకుడు, ఆ వ్యక్తి కూడా అరష్ నీడలో ఉంటారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఒకవేళ మనము న్యాయంగా చేసినా ప్రజలందరికీ తెలిసిపోతుంది, ఒకవేళ అమానత్లో ఖియానత్ చేసినా ప్రజలందరికీ తెలిసిపోతుంది సోదరులారా. మరి ఎప్పుడైనా మనము పదవులను తీసుకునేప్పుడు పరిశీలన చేశామా? మనం తీసుకున్నటువంటి పదవులు ఒకవేళ అల్లా ప్రశ్నిస్తే ఆ పదవుల గురించి దానికి సంబంధించినటువంటి జ్ఞానము కానీ, ఆ బాధ్యతలకు సంబంధించిన విషయాలు కానీ మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అలా కాకుండా లేదండి, కేవలము సమాజంలో పేరు కోసము, ప్రతిష్టల కోసము, లేకపోతే చాలామంది ఈ పదవుల్లోకి రాగానే వారి యొక్క గౌరవ మర్యాదలు పెరిగిపోతుంటాయి, చాలామంది డబ్బులు సంపాదించేసుకుంటూ ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి ప్రయోజనాలు. ఎలాంటి ప్రయోజనాలు? ఇహలోక స్వప్రయోజనాల కోసం ఒకవేళ పదవుల్ని తీసుకుంటే అల్లాహు అక్బర్, అలాంటి వారికి మాత్రము తీర్పు దినం రోజు అందరి ముందు నిలబెట్టి అవమానకరమైనటువంటి శిక్ష విధించడం జరుగుతుంది సోదరులారా. అందరి ముందు వారు పశ్చాత్తాపంతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకైనా తీసుకున్నాను నేను ఈ పదవి అని. జాగ్రత్తగా వినండి, పదవి ఉన్నవారే స్వర్గంలోకి వెళ్ళగలరా? పదవి లేకపోయినా మనం స్వర్గంలోకి వెళ్ళవచ్చు. బాధ్యత ఉంటేనే మనం స్వర్గంలోకి వెళ్తామా? బాధ్యత లేకపోయినా మనం స్వర్గంలోనికి వెళ్ళవచ్చు. మరి అలాంటప్పుడు మనము బాధ్యతకి అర్హులం కాకపోతే, ఆ బాధ్యత మోసేటటువంటి శక్తి మన దగ్గర లేకపోతే మనం ఎందుకు ఆ బాధ్యత తీసుకోవాలి? మన పుణ్యాలన్నీ కూడా ఎందుకు వృధాగా ఖర్చు పెట్టుకోవాలి? తీర్పు దినం రోజు అందరి ముందు మనము ఎందుకు తలదించుకోవాలి? అల్లాహు అక్బర్. ఒకవేళ మనము మన జీవితంలో ఎప్పుడైనా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది, మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా పరిశీలన చేయండి. మొట్టమొదటి లక్షణం, మనము కేవలం ఇఖ్లాస్, కేవలము అల్లా పట్ల చిత్తశుద్ధితో, అల్లా పట్ల భయభక్తులతోనే బాధ్యత తీసుకోవాలి. ఇంకా మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. కేవలము అల్లా ప్రసన్నుడవుతాడు, అల్లాను ప్రసన్నత చేయాలి అనే ఇఖ్లాస్తో, చిత్తశుద్ధితో మనము బాధ్యత తీసుకోవాలి. మొట్టమొదటి విషయం. ఇఖ్లాస్ లేకుండా కేవలం బాధ్యత కాదు, మీరు ఏ పని చేసినా అది దుష్ప్రయోజనమే, ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి మొట్టమొదటిది మన దగ్గర ఇఖ్లాస్ ఉండాలి. రెండో విషయం, మనలో మెతక వైఖరి ఉండాలి. మన దగ్గరికి రకరకాల ప్రజలు వస్తారు. ఒకవేళ మీరు అమీర్గా ఉన్నారు, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా మీరు మెతక వైఖరినే అవలంబించాలి. చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వారు, రకరకాల ప్రజలు వస్తారు. మెతక వైఖరి ఖచ్చితంగా ఉండాలి. ఒక వ్యక్తికి మాట్లాడడమే చేత కాదు, ఆ వ్యక్తికి బాధ్యత ఇస్తే సక్రమంగా నిర్వహిస్తాడా? నిర్వహించలేడు. ఖచ్చితంగా మెతక వైఖరి ఉండాలి. ఈ మెతక వైఖరి గురించి సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. సృష్టికర్త అయిన అల్లా తాలా తెలియజేస్తున్నాడు దైవప్రవక్త వారికి, అల్లా దయ వల్ల ఓ ప్రవక్త నీవు మృదు మనస్కుడవు, మృదు స్వభావం కలవాడు. అందుకే సహాబాలందరూ, శిష్యులందరూ నీ దగ్గరగా ఉన్నారు. ఒకవేళ నీవు కర్కసుడవైతే, ఒకవేళ నీవు కఠిన మనస్కుడవైతే ప్రజలందరూ కూడా ఎప్పుడో నిన్ను వదిలి వెళ్ళిపోయేవారు. అల్లాహు అక్బర్. మెతక వైఖరి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది లేదు అంటే మీరు ఎన్ని మంచి పనులైనా చేయండి, ప్రజలు మిమ్మల్ని అభిమానించరు, ప్రజలు మీ దగ్గరికి రారు. కాబట్టి మెతక వైఖరి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఇది బాధ్యత అనుకోవాలి. ఇది అల్లా నా మీద, నా భుజస్కంధాల మీద పెట్టిన బాధ్యత. కేవలం పదవి కాదు, హోదా కాదు, బాధ్యత అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడేమవుతుంది, ప్రతి క్షణం మీరు ఆ బాధ్యత గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఊరికనే మనకు ఆలోచనలు రావు. బాధ్యతని ఎప్పుడైతే అనుకుంటామో అలాంటప్పుడు ఆ ఆలోచనలు వస్తాయి. ఉమర్ ఫారూక్ వారి కాలంలో ఉమర్ ఫారూక్ వారు తెలియజేస్తున్నారు, నేను ఇస్లామియా రాజ్యానికి ఖలీఫాగా ఉన్నాను. ఒకవేళ నా రాజ్యంలో సుదూరాన ఏదైనా ఒక ప్రదేశంలో ఒక కంచరగాడిద నడుస్తూ ఉంది, దాని కాలుకి ఒక చిన్న రాయి తగిలింది.
దాని కాలుకి ఒక చిన్న రాయి తగిలింది. దాని గురించి నేను కంగారు పడుతున్నాను. రేపు తీర్పు దినం రోజు ఆ గాడిద నన్ను అల్లాహ్ దగ్గర ఎక్కడ నిలబెడుతుందో. నేను ఉమర్ ఫారూక్ యొక్క ఖిలాఫత్లో ఉన్నాను, రోడ్లని సరిచేయలేదు, రోడ్ల మీద రాళ్ళు ఉన్నాయి అని. అల్లాహు అక్బర్. పశువుల గురించి అంతలా ఆలోచిస్తున్నారు, ఇంకా మనుషుల గురించి ఎంత ఆలోచించుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. బాధ్యత అంటే అది ఆషామాషి విషయం కాదు. నేను ఇప్పుడు మీ ముందు ఈ మెంబర్ ఎక్కాను అంటే ఒక బాధ్యత. నేను నా ఇష్టం వచ్చినట్టు మాటలు, నా సొంత మాటలు, నాకు ఏ ఆలోచన వస్తే ఆ మాటలు మీకు చెప్పడానికి లేదు. ఏమి చెప్పినా అల్లాహ్ దగ్గర జవాబు చెప్పాలి. అన్నీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీసుల్లో ఉన్న విషయాలే చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా నేను ఏదైతే బాధ్యత తీసుకున్నానో ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తున్నానా లేదా అనే పరిశీలన చేయాలి. అలా కాకుండా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాము అంటే పరిశీలన చేసుకోండి, మనము ప్రళయానికి దగ్గరగా ఉన్నాము. ఎందుకని? ప్రళయ సూచనలో ఒక సూచన, మన మీద దుర్మార్గులు, దౌర్జన్యపరులు, అమానత్లో ఖియానత్ చేసే వారందరూ కూడా వచ్చేస్తారు. బయట రాజకీయాలంటే అది వేరే విషయం. మన జమాత్ మరియు జమియత్లో కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి. ఎలాగైనా నేను ప్రెసిడెంట్ పదవి పొందాలి, మీరు ఒక్కసారి నాకు ఓటేయండి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా నేను ఈ మస్జిద్ యొక్క మెంబర్ అవ్వాలి, నాకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా ఇందులో వేసి రుద్దాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా ఈ మస్జిద్ మెంబర్ అవ్వాలి, దీంతో పట్టుకొని జమాత్ మరియు జమియత్ యొక్క మెంబర్ అయిపోవాలి. అక్కడ సాధ్యమైనంత వరకు అందరినీ మంచిగా చేసుకొని అవసరమైతే బిర్యానీలు తినిపించాలి, స్వీట్ బాక్సులు పంచాలి, ఏదో ఒకటి చేసి నేను నా పదవిని కాపాడుకోవాలి. ఒకవేళ మనము ఇలా పదవుల్ని తీసుకుంటే తీర్పు దినం రోజు గుర్తుపెట్టుకోండి, ప్రజలందరి ముందు అల్లాహ్ ఒక జెండా మీ వీపు వెనక నాటేసి తెలియజేస్తాడు, ఈ వ్యక్తి అమానత్లో ఖియానత్ చేశాడు అని. అల్లాహు అక్బర్. దైవప్రవక్త వారితో స్పష్టంగా తెలియజేశారు, అడిగే వారికి పదవులు ఇవ్వవద్దు. ఒక్కసారి పరిశీలన చేయండి, అడిగే వారికి పదవులు ఇవ్వవద్దు అంటే ప్రస్తుత కాలంలో అడిగి ఎంతమంది తీసుకున్నారని పరిశీలన చేశామనుకోండి, దాదాపుగా 90కి పైగా శాతం అందరూ కూడా పదవుల్ని అడిగి తీసుకున్నవారే. 90కి పైగా శాతం వారు ఆ కోవలకే వస్తారు. ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? ఇది చిన్న బాధ్యత కాదు, చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి మన మస్జిద్లో ఇమామ్గా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మీద బాధ్యత. వచ్చేటటువంటి ముసల్లీలందరికీ జ్ఞానాన్ని పంచుతున్నాడా లేదా? కేవలము నెలకు సరిపడే శాలరీయే తీసుకుంటున్నాడా? దాని మీదనే ఫోకస్ ఉందా? ఒక వ్యక్తి మస్జిద్ యొక్క జిమ్మేదార్ అంటే ఈ మస్జిద్కి వచ్చే వారందరి గురించి పరిశీలన చేయాలి. ప్రతి ఒక్కరికి ఏ విషయం ఎలా అర్థమవుతుంది, వారు జ్ఞానవంతులుగా సహీ రాస్తాలో సిరాతే ముస్తఖీంలో వస్తున్నారా లేదా మార్గభ్రష్టతలోకి వెళ్ళిపోతున్నారా? నా యొక్క సమాజంలో నా మస్జిద్ ఎక్కడి వరకైతే ఉందో ఆ పూర్తి సమూహంలో ఫిత్నాలు ఏమైనా వస్తున్నాయా అనే విషయాన్ని పరిశీలన చేయాలి. ఒకవేళ ఒక వ్యక్తి జిల్లాకి అయితే ఆ జిల్లా మొత్తం కూడా అతని మీదనే బాధ్యత ఉంటుంది. ఒకవేళ రాష్ట్రానికి, ఒకవేళ దేశానికి బాధ్యత అంటే రేపు తీర్పు దినం రోజు ఎంతమంది అయితే ఒక 5 కోట్లు 10 కోట్లు వీళ్ళందరూ కూడా నిలబెట్టి అడుగుతారు, ఈయన నాయకత్వంలో మేమున్నాము, మాకు ఎలాంటి ప్రయోజనము చేకూరలేదు. వారందరి యొక్క బాధ్యత ఆ నాయకుడి మీదనే ఉంటుంది. కాబట్టి సోదరులారా, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ పదవులు పడితే ఆ పదవులను తీసేసుకోమాకండి. పరిశీలన చేయండి, దానికి నేను అర్హున్నా కాదా. ఒకవేళ మీ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం ఉంటే తీసుకోండి. అడగకుండా రావడమే, అది కూడా అడిగి తీసుకోవడం కాదు. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మా అందరిలో ఎవరైతే పదవులలో బాధ్యతలు తీసుకొని ఉన్నారో వారికి వారి పదవి యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. ఒకవేళ ఎవరైనా ఆ బాధ్యతను నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోతే వారిని తొలగించి వారి స్థానంలో ఎవరైతే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారో వారిని మా నాయకులుగా చేయి. ఆమీన్. ఒకవేళ మేము కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా బాధ్యతలను తీసుకోవాల్సి వస్తే
వాటికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.